రైల్వే న్యూ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నూకల శేషగిరిరావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు షిరిడి సాయినాథుని దర్శనానికి తరలివచ్చారు. బాబాను దర్శించుకుని భక్తులు పూజలు గావించారు. అర్చకులు బాబాకు పంచామృత అభిషేకాలు, అన్నాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. ఆలయంలో బాబా భక్తి గీతాలు గాయని గాయకులు ఆలపించి భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నూకల శేషగిరిరావు మాట్లాడుతూ భక్తుల దాతల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబా పల్లకి ఊరేగింపు సేవను అత్యంత ఘనంగా నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అని చెప్పారు. ఆ షిరిడి సాయినాథుని కరుణా కటాక్షాలు ప్రజల అందరిపై ఉండాలని శేషగిరిరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సముద్ర ద్రవ్యములు తోటి భక్తులు అభిషేకం చేసుకోవచ్చని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం 2 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నది. తర్వాత బాబావారికి అలంకరణ, ఏకాంత సేవ, సాయంత్రం సంధ్యాహారతి, అనంతరం పల్లకీ మహోత్సవం. ఈ పల్లకీ మహోత్సవంలో బాజా భజంత్రీలు, మేళతాళాలతోటి కోలాటం, కూచిపూడి నాట్యం మరి ఇతర కార్యక్రమాలతోటి అద్భుతంగా నిర్వహించబడుతుంది. అలాగే ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారు కూడా పల్లకీని మోయించని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అర్ధయాకాహం బాబావారి భజన నిర్వహిస్తుంది. ఇది కాకుండా సాయిబాబా అన్నప్రసాదం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 6 నుంచి 7,000 మందికి వచ్చిన ప్రతి భక్తుడికి మహా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయినాథాయ నమః.